అందరికీ నమస్కారం. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఎదుర్కోవడం లేదా తప్పించుకోవడం. ఇది ఒక సహజ ప్రతిస్పందన. ప్రమాదం లేదా భయం కలిగినప్పుడు మన శరీరం స్వయంగా రక్షణ కోసం ఈ రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకుంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 59వ కథను చెప్పుకుందాం. కథ పేరు పులి వచ్చింది కొండెక్కండి. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు నర్సాపురం గ్రామంలో ఒక పెద్ద పులి వచ్చింది. ఆ ఊరిలో జనం భయంతో పరుగులు పెట్టారు. ఆ పులి ఊరంతా తిరుగుతూ అందరినీ భయపెడుతుంది. ఆ ఊరిలోని ప్రజలు ఏం చేయాలో తెలియక దాన్ని వెనక్కి పంపే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ ఊరి పెద్దలు అందరితో దాన్ని మనం ఏం చేయలేము, అది చాలా పెద్ద క్రూర జంతువు, దానికి ఎదురుపడితే మనమే చచ్చిపోతాము, కాబట్టి మనమందరం కొండపైకి వెళ్ళి ఆ పులి వెళ్ళాక మళ్ళీ ఊళ్ళోకి వద్దాము అని అందరినీ ఒప్పించి ఆ కొండపైకి తీసుకెళ్లారు. 4 రోజులు అక్కడే ఉన్నారు. మరుసటి రోజు ఆ పులి ఊరంతా తిరిగి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. అలా 4 రోజులు తిరిగి ఊర్లో మనుషులు లేరని రావడం మానేసింది. ఈ విధంగా ఊరి ప్రజలు ఆ పులిని ఎదురించలేమని తెలిసి దాని నుండి తప్పించుకున్నారు. కథలో సహజమైన శారీరక మానసిక ప్రతిస్పందన గురించి తెలుసుకున్నాం. ఎదురిద్దామా, తప్పించుకుందామా? పరిస్థితిని ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ పరిస్థితి చేతులు దాటిందని తెలిసి కూడా ధైర్యం ప్రదర్శిస్తే అది అనర్థానికి దారితీస్తుంది. మన శక్తిని గుర్తించి ఎంతవరకు ఎదుర్కోగలమో తెలుసుకోవాలి. లెక్కలు రానివాడు ఎంసెట్ రాయాలనుకోవడం, చరిత్రకు భయపడేవాడు ఐఏఎస్ కావాలనుకోవడం, మనుషులతో మాట్లాడడానికి భయపడేవాడు వ్యాపారం చేయాలనుకోవడం దీనికి ఉదాహరణలు. కాబట్టి ఎదుర్కొంటారా లేదా తప్పించుకుంటారా అనేది మీ నిర్ణయం. ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడు ఫైట్ చేయండి. ఎదుర్కోలేము అని తెలిసినప్పుడు ఫ్లైట్ అవ్వండి. మీరు కాన్ఫిడెన్స్ చూపించిన 5 సందర్భాలు మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించిన 5 సందర్భాలు రాయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 59వ కథ సమాప్తం.